వాళ్ళలో ఏ ఒక్కళ్ళ నిందితులుగా పేర్కోలేదు కదా. సిట్టే సిట్టే పేర్కొనకపోయాక వీళ్ళేంటి టెక్నికల్ రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు పెట్టిన కమిటీ. ఎవరు ఆయన? ఆయన ఎవరో ఎవడికి తెలియదు. ఆయన ఏం తెలుస్తాడు? ఏదో తేల్చాడంతే. బేసిక్గా ఈ ప్రభుత్వం ఏదో ఒకటి అందులో రాజకీయంగా రుద్దాలనుకుంది. ఎందుకంటే వీళ్ళు ముందు తీసుకెళ్లిన దానికి ఇప్పుడు పోయింది, అట్లాగా ఆ టెంపో పోయింది. కాబట్టి లేదు మళ్ళీ వీళ్ళే అనేటటువంటిది భవిష్యత్తులో కూడా చెప్పడానికి కోసం. ఇక్కడ ఒకటే, లడ్డూ బాగోపోతే ఏ రోజన్నా జనం ఆగుతారా? ఒక్కరోజు ప్రచారం ఆ రోజున ఆటోమేటిక్ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అప్పుడు మాట్లాడే వాళ్ళు సార్. కానీ ప్రభుత్వం మారినా బోర్డు మారినా నిబంధనలు అయితే మారవు కదా సార్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది మారుతానే ఉంటాయి. నిబంధన అనేది ఎప్పుడు నిబంధన అనేది బంధనం కాదు. నేను అనేది డైరీ ఫామ్ కి ఏమన్నా నిబంధనలు, నెయ్యికి సరఫరా చేసే డైరీ ఫామ్ కు నిబంధనలు వీళ్ళు మారుస్తారా? ఎందుకు అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి టెక్నికల్ రీజను, ఆవులు లేని చోటన తీసుకున్నారు వీళ్ళు అన్నటువంటిది. వాటిని కూడా అలౌ చేశారు అన్నది. ఇక్కడ మీకు హెరిటేజ్ ఎన్ని ఆవులు పెంచుతుంది, ఎన్ని గేదెలు పెంచుతుంది, సంఘం ఎన్ని ఆవులు పెంచుతుంది, ఎన్ని గేదెలు పెంచుతుంది, విజయ ఎన్ని ఆవులు పెంచుతుంది, ఎన్ని గేదెలు పెంచుతుంది. వాళ్ళ ప్రొడక్షన్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతువులకి సంబంధమే లేదు. బేసిక్ 5% కూడా పెంచరు వాళ్ళు. అంటే ఆవులు లేకపోయినా వీళ్ళకి వార్షికంగా నెయ్యి ఉత్పత్తి 2160 టన్నులు ఎంత ఉండాలట కదా. కానీ 50-60